తన 5 సంవత్సరాల పదవీ కాలంలో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని 700 కోట్ల రూపాయల నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 1,80,00,000 రూపాయల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శిలాఫలకం ఆవిష్కరించి కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. తొలుత 50 లక్షల రూపాయలతో నిర్మించిన యాదవ సంక్షేమ సంఘం భవనాన్ని 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కురసాల కన్నబాబు బొమ్మిడి చెరువు పార్కు, 50 లక్షల రూపాయలతో నిర్మించిన హైస్కూల్ సీసీ రోడ్, 26 లక్షల రూపాయలతో శ్రీనివాస్ నగర్లో సీసీ రోడ్, 70 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్ను ఎమ్మెల్యే కన్నబాబు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జడ్పీటీసీ నుర్కుర్తి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు, మండల ఇంజనీర్ వాసుదేవరావు, పార్టీ నాయకులు గొల్లపల్లి జగన్, వీధి విజయసారథి, మాజీ ఎంపీటీసీ ఇసుకపట్ల లక్ష్మీకుమారి, మాజీ కార్పొరేటర్ వడ్డి మణికుమార్, వైఎస్ఆర్సీపీ నాయకుడు మాదబోయిన నేరెళ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలనీలు ఎక్కువ. ఈ కాలనీలో చాలామంది పెద్దలు ఈవినింగ్ వాకింగ్ చేయడానికి సరైన ఫెసిలిటీ లేదని గతంలో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా నాయకులందరూ వారి సూచనల మేరకు దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. అదేవిధంగా వాకలపూడి మార్కెట్ ఒకటి కట్టాలనుకుని దీన్ని ముందు చిన్నగా స్టార్ట్ చేసాము. అయితే దాని తర్వాత ప్లాన్ పెంచుకుని ఉన్న డిమాండ్ మేరకు పెద్ద ఎత్తున మార్కెట్ని నిర్మాణం చేసాం. దాదాపుగా 50 లక్షల రూపాయలు ఈ మార్కెట్కి, 35 లక్షలు 30 లక్షల వరకు ఆ ప్లాట్కి నిర్మాణానికి ఖర్చు అయింది. అదేవిధంగా యాదవ కమ్యూనిటీ హాల్ కూడా ఇవాళ ప్రారంభించాం. వాకలపూడిలో ఉన్న యాదవ సోదరులందరూ ఇక్కడ యాదవ కమ్యూనిటీ కావాలని చెప్పి చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేయడంతో ఆ హాలు పూర్తి చేసి, అదేవిధంగా దాని పక్కన ఒక వంటశాల కూడా ఏర్పాటు చేసి అక్కడే కృష్ణుడు ఆలయం కావాలన్నారు. దానికి కూడా నిర్మాణం ప్రారంభమైంది. దానికి కూడా బేస్మెంట్ అవన్నీ కూడా నిర్మాణం అయింది. దీంతోపాటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ఒక మంచి సముదాయంలో తీర్చిదిద్దుతున్నాం. దానికి కూడా సుమారు 50 లక్షల రూపాయలు వ్యయం చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ 3 అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ కొన్ని రోడ్లు, డ్రైన్లు కూడా నిర్మాణం చేసి వాటిని కూడా ఇవాళ ప్రారంభోత్సవాలు చేసాం. వాకలపూడి, వలసపాకల తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఈ టర్మ్లో చేయగలిగాం. అభివృద్ధి, సంక్షేమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంచుమించుగా ఈ ప్రాంతంలో మన నియోజకవర్గంలో సుమారు 650 నుంచి 700 కోట్ల రూపాయలు మేరకు అభివృద్ధి పనుల్ని గత 5 ఏళ్లలో మంజూరు చేసి ప్రారంభించాం, పూర్తి చేసి ప్రారంభించాం. ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. గతంలో ఎప్పుడు ఇంకా చేయలేదు. 2 ఏళ్ళు కరోనాలో పోయినా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలిగాం.